వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మన కార్యక్రమ ముఖ్య అతిథి, మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచిక ప్రత్యేక అతిథి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన పండితులకి పండితుడిగా పరిచయం, కవికి కవిగా పరిచయం, నటుడికి నటుడుగా పరిచయం, మనందరికీ తనికెళ్ల భరణిగా పరిచయం. వారి కార్యక్రమానికి రావటం మహదానందంగా ఉంది. కార్యక్రమానికి సాదర స్వాగతం. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారికి, వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారికి, నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్య భట్ల గారికి, కార్యక్రమానికి వాద్య సహకారం అందిస్తున్న జమినీరావు గారికి, గురుప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమానికి గాయని గాయకులందరికీ కూడా స్వాగతం. ఇవాళ ఈ సంచికని ముందుకు తీసుకెళ్లాలి అంటే తొలి పలుకులు కీరవాణి గారికి కావాల్సిందే. మన ఆనవాయితీ ప్రకారం ప్రతి సంచికని అన్నమాచార్య కీర్తనను స్వరపరిచిన ఒక మహానుభావుని తలుచుకుంటూ వారి స్వరాల్లో వచ్చినటువంటి కీర్తనని ఆలపించడం, అది ఆ పని నువ్వు చేయడం అనవాయితీ. కాబట్టి ఈ సంచికలో వారెవరో నువ్వే చెప్పి ఆ గీతంతో నువ్వు ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్నమయ్య పాటకు ఎంతో మంది గొప్ప గొప్ప వారు బాణీలు కట్టారు. అందులో ఒకరు ఓలేటి వెంకటేశ్వర్లు గారు. కంతర్పజనక గరుడ గమన నంద గోపాత్మజనమో నమో కంతర్పజనక. పినాకపాణి గారి శిష్యుడు, అమితమైన పరిజ్ఞానం కలిగినటువంటి సంగీతజ్ఞుడు. వారు ఎన్నో కచేరీలు చేయటంలో సిద్ధహస్తులు. పినాకపాణి గారి శిష్యుడిగా ప్రసిద్ధి పొందిన ఓలేటి వెంకటేశ్వర్లు గారు అన్నమయ్య కీర్తనలు తక్కువే స్వరపరిచిన ఆణిముత్యాల్లాంటి బాణీల్ని మనకు అందించారు. వారు స్వరరచన చేసినటువంటి ఎన్నో అద్భుతమైన సంకీర్తనల్లో నేను ఎంచుకున్నటువంటి సంకీర్తన ఇవాళ నగవులు నిజమని నమ్మేదా. నగవులు నిజమని నమ్మేదా
ఓలేటి వెంకటేశ్వర్లు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన కర్ణాటక సంగీతంలో ఉద్దండ పండితుడు అయినప్పటికీ ఆయన చేసినటువంటి బాణీల్లో హిందుస్థానీ అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఆయన చేసే ప్రతి బాణీ కూడా హిందుస్థానీ టచ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి గమకాలన్నీ కూడా సరళంగానే అనిపిస్తాయి, కానీ చాలా క్లిష్టమైనటువంటి గమకాలు అవన్నీ. ఇక్కడున్న నిత్య ఈ పాట పాడటంలో సిద్ధహస్తురాలు. అసలైతే ఈ పాట తన నోట వినాల్సిందే. ఈ రోజు ఆ అవకాశం నాకు వచ్చింది, నేను పాడాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. బ్రహ్మలోకంతో మొదలుకొని ఏ లోకాన్ని పొందినా తిరిగి జన్మించటం తప్పదు. అదే నన్ను శరణు వేడితే పునర్జన్మ నవిద్యతే, అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు, అంటే మోక్షం సంప్రాప్తిస్తుంది అని అర్థం. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అన్నమయ్య వారు కూడా ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనలో ఇదే విషయాన్ని చెప్పారు. డాక్టర్ జోసెఫ్ భట్ల గారు వసంతరాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి శ్రీనిధిని. చూపట్టు రాజులు అరసి కనగగత మగువారే, సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగత మగువారే, సిరుల వీరి గొలిచిడమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా, సిరుల వీరి గొలిచిడమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా, ఇదిగాదదిగాది నీవు నింతే పది పది హరి నీ పదమే నిజము. పదునాలుగవది బ్రహ్మలోకమును కదసి నీరుమును కలపులము, పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమును కలపులము, చెదరక ఇక తము చేరిన వారల కుదుటనై ముడుగ ఉండగలరా, చెదరక ఇక తము చేరిన వారల కుదుటనై ముడుగ ఉండగలరా,
పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరిని శరణు సుఖ సరకాదులు మచ్చిక నిధిగని మరిగిదిమయ్యా జొచ్చిరిని శరణు సుఖ సరకాదులు మచ్చిక నిధిగని మరిగిదిమయ్యా శ్రీనిధి. నిధి అంటే మా ఫ్యామిలీకి తెలిసిన విషయమే. శ్రీ అంటే సరస్వతి అని కూడా ఇక్కడ చాలా అద్భుతంగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. ఇదే ఈ ప్రక్రియ నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఏమిటంటే జనరల్గా అన్నమయ్య కీర్తనలు అంటే బాగా తెలిసిన అదిగో అదిగో శ్రీహరివాసము ఇలాంటివి అందరికీ తెలిసినవే. ఈ ప్రక్రియ చాలా బాగుంది. మహానుభావుడు 32,000 కీర్తనలు రాస్తే అందులో మనకు దొరికినవి 14,000 అవుతే అందులో ఇంకా మనం దశాంశమే వాటిని బాణీలుగా గట్టి ప్రచారానికి తీసుకొస్తే ఈ కార్యక్రమం మళ్ళీ వాటన్నిటిని వెలుగులో అంటే అనర్ఘ రత్నాలవి. నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే అన్నమయ్య వెంకటేశ్వర ఆత్మ పరమాత్మ వాళ్ళిద్దరూ మమేకమై అక్కడ సాక్షాత్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ బాణి వాణి రెండు అద్భుతంగా ఉన్నాయి నిజంగా. ముఖ్యంగా అంటే ఏది ఆయన పాదాల కన్నా ఆయన పదాల కన్నా శాశ్వతం ఏమీ లేదు. భాగవతంలో పోతన ఇదే దాన్ని కారే రాజులు రజ్యములు గలవే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే పేరేనగలదే అంటాడు. అలాగా ప్రపంచంలో ఏమున్నా ఏం లేకపోయినా ఎంత తాపత్రయపడ్డా అన్నీ అశాశ్వతాలు. అచ్యుతుడు అంటాడు, అంటే స్పృశింపడానికి వీల్లేనివాడు, నాశనం లేనివాడు. ఆ బ్రహ్మలోకమైనా నశిస్తుందేమో కానీ దేవాది దేవుడి యొక్క కరుణ అనంతము అని చెప్పడం ఈ ఉద్దేశం. రెండు చక్కగా జమిలిగా జంటగా అద్భుతంగా ఉన్నాయి. సూపర్. చాలా చక్కగా పాడావు శ్రీనిధి. పక్షులు ఎగురుతున్నట్టుగా అనిపించింది. సంగతులన్నీ రెండు ఆవృత్తాలు చాలా చక్కగా పాడావు. జోషిపట్ల గారు, సో వసంతలో కూడా అమృతతత్వం ఉందని రుజువైంది. చాలా చక్కగా చేశారు. ఆ తర్వాత సునీత మేమందరం అంటున్నట్టుగా ఇవి కూడా బాగా ప్రజాదరణ పొందాలి. ఇది ఎందరో మహానుభావులు చేసిన కీర్తనకు మళ్ళీ ఇవి కూడా ప్రజాదరణ పొందాలి అని ఆశించడంలోనూ పొందుతున్నాయని నమ్మడంలో కూడా ఆ నమ్మకానికి కొంచెం బలం చేకూర్చే విషయం మీకు చెప్తాను. మీకు కూడా రామాచారి గారు మామూలుగా సినిమా మాధ్యమంలో ఉపయోగించే కీర్తనైనా లేకపోతే ఏ పాటైనా జానపదమైనా ఏదైనా వారికి సన్నివేశం కోసం అవసరమైన విధంగా పల్లవికి చరణానికి మధ్యన, చరణానికి ఇంకో చరణానికి మధ్యన నేపథ్య సంగీతం మనం ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బీజిఎమ్స్ అంటారు వేరే పరిభాషలో. అవి ఇక్కడ ఎంత తగ్గితే వాటి నిడివి ఎంత తగ్గితే ఇవి ఎంత బహుళ జన ప్రాచుర్యం లభిస్తుందని నేను ఎందుకో నాకు అనిపిస్తుంది. అంటే ప్రాచుర్యం పొందాలంటే ప్రధానమైనది ముందర బాణి, దాని యొక్క బలమే రాగబలం, ఆ బాణీలో ఉన్న ఆ క్యాచినెస్. అది కాకుండా ఇంకొక కాంప్లిమెంటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మధ్యలో వచ్చే ఇంటర్లూడ్స్, ఇవి బీజిఎమ్స్ ఏవైతే అంటున్నామో ఆ నేపథ్య సంగీతం దాని యొక్క నిడివి బాగా తగ్గించి మీరు కొన్ని కీర్తనలు మీరు ట్రై చేయమని నా సూచన. ఎందుకంటే దానివల్ల ఏంటంటే విషయానికి పల్లవి తర్వాత చరణం అంటే ఏం లేదండి, పల్లవి తాలూకు ఎక్స్టెన్షనే. పల్లవిలో ఏ భావం అయితే ఆయన వ్యక్తీకరిస్తున్నారో దాని తాలూకు ఎక్స్టెన్షనే చరణం. కాబట్టి దానికి ఎంత తొందరగా ఒక జస్ట్ 4 బార్లో 8 బార్స్ ఒక దానికి వారధిలా ఉండాలి తప్ప అడ్డుగోడలా ఉండకూడదు. అది నా నమ్మకం నిజమని చెప్పి నాకు కూడా మీరు నిరూపించమని నా మనవి. చాలా చక్కటి సలహా, చక్కటి సూచన. అన్నమయ్య పాట అంటే ఇలాగే ఉండాలి అని ప్రతి సంచికలోనూ ఒక్కొక్క కొత్త విషయం తెలుసుకుంటున్న దగ్గర నుంచి వారి కీర్తన అంటే మక్కువ పెరిగిపోతుంది. మీ బాణీల నుంచి మాకు ఏమనాలి, ఎలా ఇస్తారో ఈ సూచనలన్నీ వింటున్నారు కదా. మీరు ఇంకా నేర్చుకుంటున్నారు, మాకు ఇంకెంత నేర్పిస్తారో అన్న ఉత్సాహం మాలో ప్రతి సంచికలోనూ
పొంగి పొర్లిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది జోసిపట్ల గారు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇది స్వరకల్పన చేస్తున్నప్పుడు కూడా వసంతరాగం ముందుగా కంపోజ్ చేసింది. వసంతరాగం ఎందుకు ఎన్నుకున్నదంటే ఇందులో భావన చూసినప్పుడు చెప్పిన విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని ఘంటాపదంగా చెప్పడానికి వసంతరాగం బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ రాగం తీసుకోవడం జరిగింది. అమ్మా, స్వామివారి కృపా కటాక్షం మీ మీద పుష్కలంగా ఉంది. మరింత పేరు సంపాదించాలి వారి దయతో మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అద్భుతంగా పాడారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తిగా సగర్వంగా సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఎవ్వరు జాడలే వీరిద్దరిలోన రవ్వలు మాయలు చేసి రాజసపో కృష్ణుడు. కృష్ణుడి మొహం దోసిట్లో ఉన్న నీళ్ళలో ప్రతిఫలించేటప్పటికి కృష్ణుడి మొహం ఉన్న నీళ్ళని ఎలా కడుక్కుంటుంది? ఎందుకంటే దగ్గర తీసుకొస్తే ముద్దెట్టేసుకుంటాడు. సిగ్గరి పెళ్లి కూతురు శేషబెట్టి నిదే నీకు ఒగ్గి తల వంచవయ్యా ఉద్దికతోను తగ్గులేక అప్పటి నీ కాలుతోకే వేడుకతో ఎక్కులు పట్టేవు సుమి ఇందుకు తగ్గులేక అప్పటి నీ కాలుతోకే వేడుకతో ఎక్కులు పట్టేవు సుమి ఇందుకు. అన్నమయ్య అలివేలు మంగ తరఫున వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాడు. కుసుమ సుకుమారమైంది కదా నీ పాదం అని చెప్పి, నీ ఇంత కఠినమైన నా తలని తొక్కావు కాబట్టి అని పట్టుకుంటాడు. చోటికి వచ్చి కొండలలో నెలకొన్న కొండలంత వరముల